దేవుడు వాగ్దానానికి 10 రూపాయలు రేటు కడతావా? ఒక్కో చోట 100 రూపాయలట, ఒక్కో చోట 1000, 1,00,000 పాటలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే సీజన్ అండి క్రైస్తవులకి దోచేసుకోవడానికి. క్యాలెండర్ల పాట ఉంటుంది తెలుసా మీకు? కొత్త సంవత్సరం క్యాలెండర్ల పాట. అమ్మో, ఒక్కో క్యాలెండరు 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి. ఒక్కో చోట అయితే పాటల పుస్తకాల పాట. ఏమండి ఇలా పాటలు పాడుకుని ఏంటండి పాటలన్నీ? నాకు అర్థం కాదు. ఘోరమైన పాటలు ఏంటండి ఇవన్నీ? అక్కర్లేని పాటలు అండి ఇవన్నీ, ఘోరమైన పాటలు. చూడండి, ఇంకా చెప్తున్నాడు ఈ వాగ్దానం గురించి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. 10వ అధ్యాయము, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూడండి ఏమని రాయబడిందో. వాగ్దానము చేసినవాడు, ఏ వాగ్దానం చేసినవాడు? ఏమని వాగ్దానం చేసినవాడు? ఏమని వాగ్దానం చేసినవాడు? ఎక్కడి నుంచి చదవాలి ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలంటే? 19 నుంచి చదవాలి. ఏమని చూడండి అక్కడ. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం? హెబ్రీ పత్రిక 4:1 మీరు చదువుకున్న వాగ్దానం ఎక్కడికి? విశ్రాంతిలో ప్రవేశించటం, అంతేనా? ఇక్కడ వాగ్దానం ఏంటి? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం. రెండు ఒకటా వేరువేరా? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. అంటే వాగ్దానం ఇప్పుడు మారదో. నువ్వేం చేసావు? మార్చేస్తున్నావు. ఇంకా చూపిస్తానండి. బైబిల్ సరిగ్గా చదివితే ఆశ్చర్యపోతారండి మీరు. యూనివర్సల్ వాగ్దానం అండి ఇది మనకి ఇంపార్టెంట్ వాగ్దానం. ఇది తప్ప దీనికి మించిన వాగ్దానం ఇంకోటి ఉందని ఎవడైనా అంటే చూపించమనంటే, పరలోకం కంటే గొప్పదే ఉందో వాగ్దానం? పరలోకం కంటే గొప్పదైన వాగ్దానం ఏముంది? అయినా దేవుడు యూనివర్సల్గా ఇచ్చేసాడు. అందరికీ ఒకటే వాగ్దానం, అండి, అందులో మార్పు లేదు. చూడండి, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షి కల్మషంతో ఆచుకున్నట్లు ప్రోక్షింపడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు, అనగా పరలోకమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము మన 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 నిరీక్షణ విషయమై, మన నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని. మన నిరీక్షణ ఏంటి? యేసు రాకడలో ఎత్తబడాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మృతుల్లో నుండి పునరుద్ధానం పొంది మహిమదేహంతో ఆ మహాలోకానికి వెళ్ళిపోవాలి. ఇది మన నిరీక్షణ. మన నిరీక్షణ విషయమై సంపూర్ణ నిశ్చయత కలిగి, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందుము. చూసారా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీకు పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావని వాగ్దానం చేశాడు. రైట్. చూడండి, మరొక మాట చూద్దాం. ఈ వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో మరొక మాట చూద్దాం. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు చూడండి, దేవుని చిత్తమును నెరవేర్చాలి. నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇంతకీ దేవుడి చిత్తం నెరవేరిస్తే మనం ఏం వాగ్దానం పొందుకుంటాం? దేవుడు చిత్తం నెరవేరిస్తే మనం ఏ వాగ్దానాన్ని పొందుకుంటాం? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మత్తయి సువార్త 7వ అధ్యాయము. దేవుని చిత్తం నెరవేరిస్తే మనం ఏ వాగ్దానాన్ని పొందుకుంటామో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూసారా? ఆయన చిత్తం నెరవేరిస్తే మనం అక్కడికి వెళ్ళిపోతామండి, ఆయనతో ఉంటామండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. అందుకే అక్కడ ఏమంటాడు చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామాన్ని దయ్యాన్ని వెలగొట్టలేదా, నీ నామాన వాగ్దానాలు అమ్ముకోలేదా, నీ నామాన వ్యాపారాలు చేయలేదా? ఇలాంటి వాళ్ళు వస్తారు ఆ రోజు. గమనించాలి జాగ్రత్తగా. ఆయన చిత్తం నెరవేరిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తం. హెబ్రీ 10:36.
మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును నీకు వాగ్దానం ఇవ్వడానికి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను కానీ అతడు వెనుక తీసి వేరే నెడల నా ఆత్మకు అతని యందు సంతోషము ఉండదు. గనుక మనము నశించుటకు వెనుక తీరి వారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది మన గోలు పరలోకం. అంటే ఇక్కడ వాగ్దానం అన్నా కూడా మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? ఇక్కడ వాగ్దానం అన్నా మనకి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? పరలోకానికి కనెక్ట్ అవుతుంది, మన ముక్తికి, మన నిత్య జీవితానికి కనెక్ట్ అవుతుంది, మన మోక్షానికి కనెక్ట్ అవుతుంది, యేసుతో కూడా ఉండే, తండ్రితో కూడా ఉండే పరిశుద్ధుల సహవాసం యుగయుగాల సంతోషానికే కనెక్ట్ అవుతుంది. దానికంటే గొప్పదైన వాగ్దానం ఈ ప్రపంచంలో మరొకటి లేదు.